ఒక్క ఇన్సిడెంట్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తా మా నాయకుడిని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సోనియా గాంధీని ఎదిరించి నేను బయటకు వచ్చినప్పుడు నాతో ఉంది మా అమ్మక్కుతే రాజీనామా చేసి వచ్చిన తర్వాత పార్టీ పెడదాం ఎట్లా అని ఆలోచించే టైంలో శ్రీకాంత్ వచ్చాడు. శ్రీకాంత్ రెడ్డి వచ్చి అన్నా నేను నీతో ఉంటా అన్నాడు. అంటే మా నాయకుడు ఏం చెప్పాడో తెలుసు అప్పుడు శ్రీకాంత్ నేనేదో ఒక యుద్ధ రంగంలోకి వెళ్ళబోతున్నాను, నేనేదో ఆలోచించి నా ఆశయాలకు మా నాన్నగారి కోరికలకు ఏదో చెయ్యాలని నాకు తపంతో నేను వెళ్ళబోతున్నాను. రేపు నేనేమవుతానో నాకు తెలియదు, ప్రజాక్షేత్రంలో ఎంతవరకు ఏ విధంగా ఉంటానో నాకు తెలియదు. ఒకవేళ నాకు ఏదైనా అటు ఇటు అయితే ప్రజాక్షేత్రంలో తినటానికైతే లోకాలేదు కదా, నీలాంటి వాళ్ళు ఎందుకని నేను అన్నాను. అంటే ఎంత డెప్త్ ఉన్న నాయకుడు అండి, ఎంత డెప్త్ ఉన్న నాయకుడు అండి. అంత డెప్త్గా ఆలోచించి ఇవాటికి ఉందా మనస్తత్వం. కాకపోతే అది మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఆయన చెప్పుకోడు, ఆయనలో ఉన్న ఇదేంటి ఆయన చెప్పుకోడు. ఆయన్ని దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసి ఆయన మాటలు ఆయన చేష్టల ద్వారా నాలాంటి సీనియర్స్ గ్రహించిన సత్యం ఇది. నేను చెప్తున్నాను ఇది సత్యం. అలాంటి నాయకుడు మనకి కావాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కులాలు మతాలు మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ దరిద్రపు కొట్టు ఈ రాజకీయ సిస్టంలో ఇవాళ అసత్యమయ రాజ్యం వెళుతున్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి, తెచ్చుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో ప్రేమిస్తారు కాబట్టే, ఈ స్థాయిలో అభిమానిస్తారు కాబట్టే లోటస్ పాండ్ నుంచి కాదని తాడేపల్లి తీసుకొచ్చి ఈ తాడేపల్లిని మరి ఇంకో లోటస్ పాండ్ చేశారు మీరు. అట్లాగే అదేం కాదు, ఆయన ఇటేపు రావాలనుకున్నారు. రావాలనుకునే టైంలో మరి ఎక్కడ ఏంటి అనుకునే డిస్కషన్లు వస్తే సుబ్బాడి సారును వీళ్ళందరూ తెలుసు, ఆయన అంతకుముందే పరిచయం కాబట్టి పిలిచి ఇట్లా అనుకుంటున్నారు. ఏంటంటే అప్పుడు ఇట్లా అనుకుంటున్నారు, ఈ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసాం అప్పుడు రియల్ ఎస్టేట్ కింద స్టార్ట్ చేసి ఇట్లా అవకాశం ఏ అన్నా ఇటు అక్కడ పరిస్థితి ఏంటని అడిగారు. నేను విశదీకరించాను. ఒక్క క్షణం కూడా ఆలోచించడం నాకు అది ఇంకా ఎక్కువ. ఓకే, ఎవరు ఇవన్నీ చూడాల్సింది ఎవరు అక్కడంటే ఎవరు ఆయనదే పొలం అన్నారు. వేమడనేది ఇంకటి మన గోహెడ్ అన్నాడు. అంతే ఒక నిమిషంలో తేల్చి అవతలు వారేశారు విషయాలు. వచ్చారు, అది నా అదృష్టంగా భావించాను. ఇట్స్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఓకే, ఆ గర్వంతోనే ఇంకా నా నాయకుడిని నిలిపించుకోవాలి, నా నాయకుడు కావాలి. నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పేద బడుగు ఈ జాతికి అందరికీ కూడా తోడుగా ఉండాలి. వాళ్ళందరూ ముఖాల్లో నిజంగా నువ్వు చూడాలి. ఆ రోజు నిజమైన ప్రజాస్వామ్యం, దానికోసమే ఎదురు చూస్తున్నాం. చివరి ప్రశ్న వేమారెడ్డి గారు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అవసరానికి వాడుకొని వదిలేస్తాడు, వదిలేస్తున్న వాడు ఎక్కడున్నాడో కూడా పట్టించుకోడు, ఆయన్ని మించిన సైకో ఇంకొకడు ఉండడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీదటువంటి ఆరోపణ. ఏంటి మీ ఆన్సర్? దుర్మార్గపు వ్యక్తులు చేసే కామెంట్ ఇది. ఆయనతో లబ్ధి పొంది ఆయనతో ఇంకేదో కావాలని ఆశపడి ఆ ఆశలన్నీ నెరవేరక పక్కకెళ్ళి ఆయన మీద చేసే మాటే. ఎవడండి సైకో? ఇప్పుడు చెప్తున్నారు సైకో అని అంటున్నాడే ఆ పిల్లగాడు, అతను సైకో. ఒక్క చర్య ఒక్క మాట చెప్పమండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి ఏ విధంగా తక్కువగా మాట్లాడిందో అప్పుడేదో అన్నారండి, ఒక చిన్న మాట అన్నారు మీరు. అది తప్పిస్తే ఎప్పుడైనా ఏ విధమైన ఎవరి గురించి అయినా తక్కువ మాట్లాడిన విధానం ఉందా? సంస్కారం ఎప్పటికీ ఎంతో సంస్కారవంతంగా మాట్లాడతారు ఆయన. ఇప్పుడు ఒకటండి, ఇవాళ ఒక మీడియా పెద్ద పెద్ద మీడియా కొన్ని చేతుల్లో పెట్టుకున్నది ఈ బుర్జువన్ మెంటాలిటీ ఉన్న వీళ్ళందరూ కూడా వ్యవస్థని ఆడించే ప్రయత్నం జరుగుతుంది సార్. ఇది దీనికి అరికట్ట పడాలండి. ఇవాళ మీలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా బ్రహ్మాండమైన సోషల్ మీడియాలో వర్క్ చేసుకుంటూ ఇలాంటి నాయకుడిని మనం నిలబెట్టుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మనకు కావాలండి, మన రాష్ట్రానికి కావాలండి. ఉంటాయి ఆయన
ఫస్ట్ టర్మ్లో చిన్న చిన్నవి ఉండొచ్చు, అవకతవకలు సర్దుకోవటాలు. డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ ఆయనలాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేయని అవసరం రాజకీయాలు.